ఎదురుగా మంచు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కనిపిస్తుందో. నీ దగ్గరికి వస్తాను. సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి శ్రీనగర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు యాపిల్ లోడ్ అయితే అవుతుంది. మన కింద చూడండి యాపిల్స్ ఎన్ని వేస్ట్ చేసినారో, ఎన్ని యాపిల్స్ అనమాట చూడండి కాలువలో పడేసినారు. ఇక్కడ వచ్చేసి కోల్డ్ స్టోరేజ్లు అయితే ఉంటాయి. ఈ కోల్డ్ స్టోరేజ్లోంచి మనకు లోడ్ చేస్తారనమాట. మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుందా మీకు కొండ, జూమ్ చేస్తాను. బ్యాక్ సైడ్ అక్కడ కొండ కనిపిస్తుంది కదా, అదంతా మంచు అనమాట. చూపిస్తాను చూడండి, బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను ఒకసారి. స్ట్రైట్గా అది కొండలు అన్నీ కనిపిస్తున్నాయి కదా, అదంతా మంచు అనమాట. చూడండి ఎట్లున్నాయో. అక్కడికి వెళ్ళలేమన్నమాట. అక్కడ చూడండి ఆర్మీ వాళ్ళు వచ్చేసి ఫుల్ సెక్యూరిటీ పోనీయట్లేదు. రంజాన్ అనేసి గొడవలు జరుగుతాయని చాలా బందోబస్తు చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి యాపిల్స్ అన్నీ ఎక్కడంటే అట్లా పడేసినారు. మనకే మన సైడే తెలుస్తుంది అనమాట యాపిల్స్ వాల్యూ. ఇక్కడ వచ్చేసి అన్ని యాపిల్ ట్రీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి స్ట్రైట్, అవన్నీ యాపిల్ చెట్లు అనమాట. మొత్తం అన్ని తోటలు, ఇవన్నీ యాపిల్ తోటలు మొత్తం వచ్చేసి చాలా బాగున్నాయి యాపిల్ తోటలు. ఇక్కడ వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఇదంతా. ఇక్కడైతే లోడ్ చేస్తారు మన బండికి. మన బ్రోలు వచ్చేసి లోడింగ్స్ అయితే మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికైతే లోడింగ్ అయితే బాగానే జరుగుతుందంట. సో ఫ్రెండ్స్ మన బ్రో వచ్చేసి లోడింగ్ స్లిప్ రాయించుకోవడానికి అయితే వెళ్ళాడు. నేను రైస్ చల్లగా ఉన్నాయి అనమాట. వాటరు మామూలుగా చల్లగా లేవు అసలు. ఐస్ గడ్డలు ఇంట్లో ఫ్రిడ్జ్ నీళ్ళు అయితే ఇట్లే తాగుతున్నాయవన్నీ. మామూలుగా చల్లగా ఉన్నాయి వాటరు. రైస్ కడిగేసి అయితే రైస్ అయితే పెట్టేసి రైస్ రెడీ చేస్తే అక్కడికి వెళ్ళి ఏదో కర్రీ చేసుకుందాం ఇంకా. సో ఫ్రెండ్స్ ఇంకా లోడింగ్ స్లిప్ అయితే వచ్చింది చూడండి. ఒక పక్క రైస్ అవుతుంది, ఒక పక్క పోతున్నాము. చూడండి ఎట్లా పండగ అనమాట ఈరోజు, ఉగాది. కానీ ఎట్లా వాళ్ళం లెఫ్ట్ రైట్ వెళ్ళిపోతున్నాము. త్వర లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోయి లోడ్ చేయించేసుకున్నాం. పండగ రోజు కూడా స్నానం చేయడానికి అవ్వట్లే, ఏం చెప్తాం మరి. ఇంటికాడంటే కొత్త గుడ్డలు వేసుకొని బాగుండేవాళ్ళం. ఈ నీళ్ళు పోసుకుంటే అయిపోతాం. ఈ సల్ల నీళ్ళు పోసుకుంటే ఇంకా గడ్డ కట్టేస్తుంది బండి అంటే మా బండి. ఫ్రెండ్స్ చూడండి అద్భుతం ఎట్లా ఉందో లొకేషను. మంచి పాట వేసుకోవాలి ఇటువంటి లొకేషన్కి. తారే రారే అని మామూలుగా లేదు లొకేషన్, సూపర్ ఉంది. మొత్తం మంచి కొట్టలే ఉంది అసలు లొకేషను. మాసం యాపిల్ స్కాయ్ చెట్లు ఎన్ని యాపిల్ కాయ తోటలే. యాపిల్ కాయల తోటలు ఎట్టున్నాయి. యాపిల్ కాయల తోట ఎంత కొండలు తర్వాత వస్తే గుత్తులు కాస్తాయి. ఇప్పుడే పూత మామూలుగా లేదు చూడండి, పూత ఎట్టుంది అంతా యాపిల్ పూతనే. యాపిల్ పూత ఎందుకు కంచె కట్టేసినారు లోపలికి ఎవరు పోకుండా. చూడండి ఇట్లుందా. ముందుగా కొండ కనిపిస్తుందా రాలేదు మీకు, అంత కొండ మంచు కొండ. లెఫ్ట్ సైడ్ చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గొర్రెలు ఎట్లున్నాయో, మన పక్కన ఎట్లేవు. చూడండి ఎట్లున్నాయో. యాపిల్ తోటలోకి మేపుకొని ఆయన తీసుకెళ్తున్నారు దానిలో. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది, ఎంత మంచుకుండా. నేను అది చూసి చెట్లన్నీ అడ్డం ఉండే కానీ కనరావట్లేదు. ముందుకు వెళ్ళాక మేబీ కనపరావచ్చు. అన్నీ యాపిల్ కాయ తోటలే, అన్నీ యాపిల్ కాయ తోటలే. ఇల్లులు కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో, చాలా సింపుల్గా ఉన్నాయి. పైన అంతా వుడ్ వరకు, కింద ఎర్ర ఇటుకలు. వచ్చేసి ఆలు కొంటున్నాము మా బండిలో వంట చేసేదానికి. చిన్న షాప్ అవుతుంది. నేను అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. చాక్లెట్స్ ఏంటి బ్రో, రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ ఇప్పుడే వచ్చినట్టుంది సరుకు. బ్రిడ్జి మన ఇండియా ఫ్లాగ్ కలర్లో ఉంది. అన్నీ యాపిల్ కాయ తోటలే. మొత్తం రోడ్లు చూడండి అసలు వేరే ప్రపంచానికి వచ్చినట్లుంది. రైట్ సైడ్ చూడండి అంతా మంచు
స్ట్రైట్ మంచు, లెఫ్ట్ మంచు, వెనకల మంచు, అంత మంచు, పొగ మంచు. అదే బుద్ధేస్తా అంటారు ఆర్మీ వెహికల్ స్ట్రైట్. ఏమైందా బయట బాగుంది. బ్రో షూట్ చేయద్దు అంతా. చూడండి ఇల్లు ఎంత బాగుందో, పైన బ్లూ కలర్ది ఎక్సలెంట్ ఉంది. కలర్ దాని కాంబినేషన్ అదిరిపోయింది. ఇంకా లైట్ గా మంచి పడితే చూడండి ఇల్లు చూడండి ఒకసారి ఎట్లున్నాయో, పిచ్చి ఎక్కించాను ఇల్లు. ఇక్కడ ఇల్లు ఒకటి కట్టుకోవాలి బ్రో అక్కడ సైడ్. వాటర్ ఎదురుగా మంచు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కనిపిస్తుందో. అభి ఇదర్ ఇది వచ్చేసి శ్రీనగర్ సే ఆ రहा हूं. ఏదో చెక్ పోస్ట్ లాగా ఉంది. ఇక్కడ ఒక ట్రిప్ అయితే ఇస్తారు మనకు, 100 Loading రూపాయలు area. తీసుకొని. అంత మంచు కనిపిస్తుంది, క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంత వాలీబాల్ కోర్ట్ ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ మంచు చూడండి ఎట్లుందో. అబ్బబ్బబ్బా ఏం మంచు అసలు. అది కొండ చూడండి, మొత్తం మంచు కొండది. ఇక్కడ అంతా మంచు కొండనే. ఒక రీల్ అయితే తీసినా ఇప్పుడే. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇక్కడ చూడండి మొత్తం అక్కడ కొంచెం కొండంతా కరిగేసి ఇక్కడ వాటర్ అన్ని వెళ్ళిపోతాయి. ఎక్కువ ఆయాసం వస్తుంది. చూడండి కార్లు అన్నీ కడుక్కుంటున్నారు ఇక్కడ. రీల్స్ అయితే మంచి రీల్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో వస్తాయి. సేమ్ సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్ అనమాట. అక్కడ ఫాలో కండి, మంచి రీల్స్ అయితే వస్తాయి. మండిలేక అని చెప్పి చూడండి ఎక్కడెక్కడో తీసుకెళ్తాడు. ఆ బండి మన బండి రెండో ఒకేసాడు అనమాట లోడింగ్. లెఫ్ట్ సైడ్ చూడండి మంచుకొండ నీళ్ళు కరిగి వస్తున్నాయి. చాలా వేడిగా ఉంటాయి కదా బ్రో. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నువ్వు అప్పుడు కూడా అట్లే అన్నావు. ఏదో దాంట్లో మళ్ళీ చేయదండి. నీళ్ళే ఏం కాదు మన వాళ్ళు కాదు బ్రో. ఇవి చల్లగా ఉంటాయి, వేడిగా ఉంటాయా? వేడిగా ఉంటాయి. అట్లే కూర్చొని నీళ్ళు పోసుకోండి. కడిగేద్దాం బ్రో, ఈరోజు పండగ. బండి షేప్ కడిగేద్దాం. షేప్ లోడ్ కానీ లోడ్ అయినా కడుక్కున్నాం. కడిగేసి మేము కూడా కడిగేసుకొని బయలుదేరిపోతాం. ఫ్రెష్ అయిపోవాలి. ఈరోజు పండగ రోజు స్నానం చేయకుండా అంతే బ్రో, పాపాలు కొట్టుకుంటాయి. ఉగాది పండగ రోజే ఆపిల్కాయ లోడ్ చేస్తాను. యాపిల్కాయ లోడ్ చేస్తాం మీకోసం. పండగ యాపిల్స్ అన్ని తీసుకొని వచ్చేస్తున్నాం. నేనంటే మీరు కొనుక్కోవాలా, ఆడ ఇస్తాం మేము, మాకి అన్లోడ్ చేస్తాము. మీకంటే మీకు రావలే కానీ బాక్స్ 2000 మేము లేకపోతే అన్ని రాజస్థాన్ పోతాయి. మనం అక్కడ తీసుకొని రాలేమన్నా ఆంధ్రాకి ఏమి. అంటే అంత లాంగ్ పోవడం లేదు. పెద్ద బండ్లకు పోతాయి, 12 టైర్కి 14 టైర్కి అట్లా బండ్లకు పోతాయి. మన బండ్లకు వచ్చేసి లోకల్లే అనమాట. చల్లగా ఉన్నాయి. ఇదే బ్రో మండీలకి దావా. మండీలకి ఇదే దావా. అది అక్కడ కారు పోతాను. ఇప్పుడు ఇక్కడ దొరికిపోతాను. మనల్ని ఏమన్నా స్కామ్ చేస్తారు ఎట్లా ఇల్లు? స్కామ్ చేస్తారంటావా? అది స్కామ్ చేస్తే ఆర్మీ వాళ్ళు ఉంది సారా వీళ్ళని. ఆర్మీ వాళ్ళు తెలియకుండా ఎత్తుకెళ్ళిపోతారు బ్రో కొండలకి. ఏం ఎత్తుకుపోయినా ఏం చేయలేదు. ఇప్పుడే ఒకటి యాపిల్ చూసి అయినాము. అయినా చెట్టు ఉంది నాకు కొంచెం మొత్తం ప్యూర్. ఇది ఆపిల్ ప్యూర్ ది. మన సైడ్ చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. మన సైడ్ చాలా స్వీట్ ఉంటుంది, అంత స్వీట్ లేదు కానీ చాలా బాగుంది. క్వాలిటీ బాగుంది. ఇక్కడనే యాపిల్ కాయలు కాబట్టి ఇక్కడనే తయారు చేస్తారు. చూడండి కొండలలో నుంచి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి, సుయ్యి అని వస్తున్నాయి. నీళ్ళకైతే ఇక్కడ కొదవ ఉండదు. ఎండల కాలమైన వానల కాలమైన మంచి కరుగుతాయి, నీళ్ళు వస్తుంటాయి. అందుకే చూడండి పెద్ద బండ్లు కొంచెం కష్టము. ఇప్పుడు మనం పోతాండేది కోల్డ్ స్టోరేజ్ కి. మండీలో ఎంతో మండి కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళి సీజన్ లో అయితే మండీల్లో అట్లా మండీల్లో లోడ్ అవుతుంది. చూద్దాం లోపలికి వెళ్ళి ప్రాసెస్. వుడ్ బండి లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ పక్కన ఒక 10 టైర్ వెహికల్ అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి యాపిల్ కాయలు ఎన్ని ఉన్నాయో. ఇన్ని డ్యామేజ్ వచ్చినాయి అనమాట. ఇన్ని చూడండి పైన అంతా డ్యామేజ్, అన్ని డ్యామేజ్. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూడండి, ఎంత డ్యామేజ్. అన్నీ కుళ్ళిపోయినాయి పైన. ఎన్ని డ్యామేజ్ ఆపిల్స్ కాశ్మీర్ ఫ్రెష్ ఆపిల్స్. ఇవి కూడా పాడైపోయినాయి. ఎందుకంటే ఒకటి పాడైపోయినది అన్ని పాడైపోతాయని ఉద్దేశంతో తీసేస్తారనమాట. సో ఫ్రెండ్స్ మన బండిలో వచ్చేసి ఉల్లగడ్డలు అయితే తీసుకొని వచ్చినాను కదా. ఉల్లగడ్డ పులుసు అనమాట, పులుసు చేస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి కిట్టు బ్రో వచ్చేసి మనకు
లోడింగ్ అయితే చేపిస్తున్నాడు. కర్రీ చూడండి ఎలా వచ్చిందో. ఇదే అనమాట కర్రీ. ఫస్ట్ గుల్లగడ్డలు అయితే ఉడకబెట్టేసాను, ఆ ప్రాసెస్ చూపించలేకపోయాను. ఇంకా ఈ కర్రీ అవుతుంది అనమాట. రైస్ అయితే ఆల్రెడీ అయితే రైస్ అయితే అయిపోయింది కదా, చూసింటారు మీరు. ఇంకా ఈ ఉల్లగడ్డ కర్రీ అయిపోతే ఇంకా తినేసి లోడింగ్ అంత లోపల లోడింగ్ అయిపోతుంది. లోడింగ్ అయిపోయినట్టునే పక్కన బయట పెట్టేసుకొని మంచి ప్లేస్ చూసుకొని తినేసి అయితే ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోతాను అనమాట ఇక్కడ నుంచి అన్లోడింగ్ పాయింట్ వరకు. చూద్దాం మరి అన్లోడింగ్ పాయింట్ ఎక్కడ చెప్తారేమో, నాకు కూడా ఐడియా లేదు. అడగాలి కిట్టు బ్రోని ఎక్కడికో. ఇలా వంట చేసి బండి తోలడం వరకు అన్నీ కలిసిమెలిసి చేసుకోవాలన్నమాట. నేను ఒక అది చేస్తాను ఇది చేయనంటే బాగుండదు. చూడండి కిట్టు బ్రో బయట లోడింగ్ చేపిస్తున్నాను, నేను బండిలో వంట చేస్తున్నాను. ఇద్దరికి టైం మ్యాచ్ అయిపోతుంది అనమాట. లోడింగ్ అయిపోతానికి ఇక్కడ వంట రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు తినేసి అయితే బయలుదేరిపోవచ్చు. కొందరు అలా ఉన్నారనమాట, నువ్వు లోడింగ్ చేపిస్తున్నావు కదా నేను అడిగి వచ్చి చూస్తాను, వంట మళ్ళీ చేసుకుందాంలే అన్నట్టు బిహేవ్ చేస్తారు. నేను చాలా వరకు చూశాను కదా క్లీనర్లను. అట్లా ఉండొద్దు. మన బండికి వచ్చినాక ఇద్దరం సరి ఒక పని చేసుకొని బయలుదేరిపోవాలి. త్వరగా గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ట్రై చేయాలి. ఇంకా గుర్తుని చూడండి కూరకు తినేసి స్నానం చేసేసి బయలుదేరిపోదాం. సో ఫ్రెండ్స్, నేనైతే వంట చేసింటే కిట్టు బ్రో వచ్చేసి చాలా మంట ఉందని చూడండి ఎట్లా రియాక్షన్ ఇస్తున్నాడో. ఎందుకంటే మా కడపలో వచ్చేసి ఎక్కువ మంట అయితే తింటాం అనమాట. వీళ్ళు వచ్చేసి చాలా మంట అయితే తినలేరు కూడా వీళ్ళు. చూడండి ఎట్లా కారంగా ఉందో. నాకేం అంతగా అనిపించలేదు అనమాట. ఎందుకంటే నేను కారం తిని అలవాటు. చూడండి మొత్తం ఎట్లా కనిపిస్తుందో, ఎర్రంగా రెడ్గా అయిపోయింది. కారం అయితే ఎక్కువ పడిందంట. అందుకోసమని కొంచెం కిట్టు బ్రో వచ్చేసి తినలేక తింటున్నాడు. ఇంకా తినేసిన వెంటనే ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోతాం. లోడ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. త్వరగా బయలుదేరాలన్నమాట. ఇక్కడ నుంచి బయట పడేస్తే ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ అయితే నైట్ అయితే మొత్తం జర్నీ ఉంటుంది ఘాట్ సెక్షన్లో. ఇంకా బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మన బండి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం. చూడండి ఈ పూలు చూస్తే మీకు ఏ సినిమా గుర్తొస్తుందో చెప్పండి. హై సినిమా. అయ్యా సేమ్ ఇలాంటి పూలలోనే బ్రో సినిమా తీసింది. కాశ్మీరీ అంట అది కూడా లొకేషన్. కాశ్మీర్లో కాదనుకుంటా, చైనా. మరి మీకు ఎవరికైనా తెలిస్తే ఎక్కడ షూట్ చేసినారో ఐ మూవీ కామెంట్ చేయండి. చూడండి ఎదురుగా మంచుకొండలు కనిపిస్తున్నాయా. ఇప్పుడు ఆ మంచుకొండల దగ్గరికి మనం అయితే పోము, ఇక్కడనే రైట్కి అయితే తీసుకుంటాం. లొకేషన్స్ అయితే మామూలుగా లేవు, చెప్తూనే ఉన్నాము. చిన్న పల్లెటూర్లు, చిన్న ఇల్లులు, అన్నీ హట్టులే, చెక్కలతో చేసిన ఇల్లులే ఎక్కువ ఉన్నాయి. రాత్రి అయితే అని వచ్చేసినాడు మన చందు బ్రో. నైట్ ఇప్పుడు పోవాలంటే ట్రాఫిక్. చూడండి లెఫ్ట్ సైడ్ ఇల్లు చూడండి, ఒకసారి లొకేషన్ చూడండి, ఆనందించండి అబ్బా. ఈ 3 అడ్డం వచ్చేస్తున్నాయి బ్రో, 3 అడ్డం వచ్చేస్తున్నాయి. వ్యూ కుర్రోడు ఉరికెత్తాడే, కుర్రకుంక. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయిందిలే, 4:30 టైం 4:30 అయిందిలే, 4:30 అయితే అవుతుంది. చూడండి వెదర్ ఎట్లుందో. ఎండ పెడుతున్నట్టు అనిపిస్తుంది కానీ చల్లగా ఉంది. చూడండి ఎంత షుగర్ ఉంది వీళ్ళకు, చాలా షుగర్ ఉంది ఎక్కువ. అసలు హార్ను కొట్టింది. మనం వెళ్ళిపోయి రగ్గు అయితే తీసుకోవాలి. రగ్గు ఈ రోజు కానీ తీసుకోకుండా ఒకవేళ కాన్వే పెట్టినానంటే అస్సాం పోవాలా. రాత్రి అంతా హీటర్ వేసుకొని పెట్టుకొని నిద్రపోయినాము. హీటర్ లేని పనులలో రగ్గు లేకుంటే మటుకు పొద్దున ఇతలకి గడ్డ కట్టిపోతాడు మనిషి. ఎట్లా అంతే, గడ్డ కట్టిపోతాడు. వాళ్ళు ఏం చేసేది అనుకున్నది. ఎదురుగా చూడండి మంచుకొండలు ఎట్లున్నాయో, చాలా బాగున్నాయి. అది ఎంత మంచుకొండ. లెఫ్ట్ సైడ్ ఇంకా హైలైట్ చూడండి లెఫ్ట్ సైడ్ లో ఏమున్నాయి కొండలు. వీళ్ళు మేలబ్బా, సరణ మంచు చూస్తారు మంచు పడేటప్పుడు. మనం అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతున్నాం మెరుపుగా పోయినట్టు.
శ్రీనగర్కే లోడ్ పడి ఉంటే మరి డైరెక్ట్ మంచుకొండలో ఇదే వాళ్ళం, అన్నీ మిస్ అయిపోయినాయి. ఇల్లులు కానీ కొంచెం అన్ని డిఫరెంట్ స్టైలు, ఒకరి పోటీకి ఒకరు కట్టినట్టుంది అసలు. చూడండి, ఒకడు రెడ్ వేస్తే ఒకడు బ్లాక్ వేసినాడు, ఒకడు బ్లాక్ వేస్తే ఒకడు ఆరెంజ్ వేసినాడు, కలర్లు వేసినారు. చాలా బాగున్నాయి ఇల్లులుగా, డిఫరెంట్ హౌసెస్ అని చెప్పొచ్చు. అట్లా కట్టడం కూడా ఒక రీజన్ ఉంటుంది, ఎందుకంటే మంచు పడినప్పుడు కిందికి జారిపోతుంది అనమాట. చూడండి, అది చూడండి ఎంత బాగుంది ఇల్లు, చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. అయిపోయినాక చూపిస్తాను ఒకసారి మళ్ళీ వస్తే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అన్ని పూల ఏంటి బ్రో? ఏముంది లొకేషన్ చూడండి, ఇక్కడ ఆసం. చూడండి, మంచుకొండలు, మట్టి కొండ, అలాగే పూలు. లొకేషన్ ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. చూడండి హైలైట్ మొత్తం మంచుకొండే, మంచుకొండలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.